మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఫెడరేషన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలను బోడుప్పల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. సోమవారం జరిగేటువంటి రంజాన్ పండుగ జరుపుకుంటున్న దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో జరగబో ఈ విశ్వావసు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రజలకి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకి, ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇది షడ్ రుచులతోటి, విభిన్నమైన రుచులతోటి, వివిధ వంటకాలతోటి, తీపి, వగరు, పులుపు ఇట్లాంటివి అన్నీ కూడా కలగలిపినటువంటి పండుగ. అంటే అన్ని రకాల రుచులను, అందులో వేప పువ్వు, అదేవిధంగా కొబ్బరి తురుము, అదేవిధంగా లేత మామిడి కాయలు ఇట్లాంటివి చేసి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రజలకు ఆరోగ్యం కలిగించే విధంగా ఈ పచ్చడిని తయారు చేసి పంచేటువంటి సంస్కృతి ఈ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు కొనసాగుతూ వస్తుంది. ఇది షడ్రుచుల పండుగ కాబట్టి ఈ పండుగ జరుపుకున్నటువంటి తెలుగు వారందరికీ, అదేవిధంగా మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ, మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీ విశ్వావసు సంవత్సర ఉగాది సందర్భంగా ఫెడరేషన్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది కట్ అనేది కట్ చేయండి, ప్రశ్న నీకు కూడా ఈజీ ఉంటుంది. రైట్, స్టార్ట్. అదేవిధంగా సోమవారం జరగబోయేటువంటి తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశ ముస్లిం సోదరులు జరుపుకున్నటువంటి అతి పవిత్రమైనటువంటి పండుగ ఈ రంజాన్ మాసం. సుమారు 31 రోజు వారు ఉపవాస దీక్షలు చేసి, పవిత్రంగా ఈ దీక్షలు చేసి ఈ సోమవారము రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నేను రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పండుగలు రెండు ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి ఇటు తెలుగు ప్రజలు, అక్కడ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక మత సామరస్యాన్ని పాటిస్తూ, అందరూ కూడా ఇతర మతాలను గౌరవిస్తూ, పరమత సహనంతో ఈ పండుగలన్నీ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. విభిన్న మతాలకు కలిసిపోయేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజలు మరియు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు దాదాపు 31 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేసుకుంటూ రేపు సోమవారం రోజున దీక్ష విరమించి రంజాన్ దీక్ష విరమణ చేస్తున్నందుకు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమంలో వారు చూపిస్తున్న మత సహనం,
అనేది అందరూ కూడా హిందూ ముస్లిం కలిసి చేసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సోదరభావంతో భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం చూపించాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.